వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషివ్లో. టుడే టాపిక్ సోషల్ మెథడాలజీ టెస్ట్ మూల్యాంకనం. నికషల సహాయంతో విద్యార్థికి తగిన మార్కులను రాబట్టే విధానం. పరీక్షలు, మాపనం, మూల్యాంకనం, లక్ష్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మాపనం. సెకండ్ వన్, విద్యార్థికి సంబంధించిన ఏ విషయానికైనా తగిన స్థాయిని నిర్ణయించే సంఖ్యా విలువను ఏమంటారు? పరీక్షలు, నికషాలు, మాపనం, ఉద్దేశాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మాపనం. ఒక పాఠం లేదా తరగతి బోధనా అభ్యసన ప్రక్రియ ప్రారంభించే ముందు చేయు మూల్యాంకనం రకం. లోపనిదాన మూల్యాంకనం, పరిమాణాత్మక మూల్యాంకనం, గుణాత్మక మూల్యాంకనం, సమగ్ర మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 లోపనిదాన మూల్యాంకనం. ఒక పాఠం లేదా బోధన అభ్యసన ప్రక్రియ ప్రారంభించే ముందు చేయ మూల్యాంకనం రకం లోపనిదాన మూల్యాంకనం. అన్ని ప్రశ్నలు విషయతంత్ర ప్రశ్నలైతే దీనిని ఉపయోగిస్తారు? పరీక్ష, లక్ష్యం, నికష, గుణాత్మక పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నికష. నెంబర్ 5, విద్యార్థులను మౌఖికంగా పరీక్షించడం వల్ల పరీక్షా స్థాయి ఎలా ఉంటుంది? కఠినత్వం, సరళము, సమగ్రము, సాధారణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కఠినత్వం. ఒక వ్యక్తితో ముఖాముఖి మాట్లాడడం వల్ల సమాచారాన్ని రాబట్టే విధానం. ఎనక్డోటల్ రికార్డులు, పరిశీలనా పట్టికలు, ఇంటర్వ్యూ, పరిశీలనాధార మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలలో రకం కానిది డైరెక్టెడ్ ఇంటర్వ్యూ, సర్వే ఇంటర్వ్యూ, చెక్ లిస్ట్, ట్రీట్మెంట్ ఇంటర్వ్యూ. కరెక్ట్ ఆన్సర్ చెక్ లిస్ట్. ఇది ఇంటర్వ్యూకి సంబంధించినది కాదు. విశ్వసనీయత అంటే నిలకడ అని తెలియచేసినది. వాక్మాన్, బూమ్, రోజ్, వాల్టర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రోజ్. విషయతంత్ర పరీక్షాంశాలకు చెందనిది. సత్యాసత్య ప్రశ్నలు, జతపరచడం, వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధానాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వ్యాసరూప ప్రశ్నలు. పరీక్షలు ఈ క్రింది దేనిని మాపనం చేస్తాయి? జ్ఞానం, అవగాహన, అభిరుచి, వైఖరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞానం. యూనిట్ బోధించిన తర్వాత నిర్వహించే పరీక్ష. మౌఖిక పరీక్ష, యూనిట్ నికష, స్లిప్ టెస్టు, త్రైమాసిక పరీక్ష.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 యూనిట్ నికష. నెక్స్ట్, విషయతంత్ర ప్రశ్నల ద్వారా ప్రశ్నాపత్రాలను తయారు చేసిన నికష. యూనిట్ నికష, సాధన నికష, లోప నిర్ధారణ నికష, వార్షిక నికష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సాధన నికష. ఐక్యూను తెలుసుకొనగలిగిన మాపనం ప్రత్యక్ష మాపనం, పరోక్ష మాపనం, సాపేక్ష మాపనం, పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సాపేక్ష మాపనం. 14, విషయతంత్ర పరీక్షలను ప్రారంభించాలని సూచించిన వారు ఎవరు? టేలర్, మాంటెక్, కనింగ్హామ్, డాక్టర్ బిఎస్ బ్లూమ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 డాక్టర్ బిఎస్ బ్లూమ్. మూల్యాంకనం ఈ క్రింది ఏ విధంగా నిర్వహించాలి? నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి, అప్పుడప్పుడు నిర్వహించాలి, నిరంతరం కొనసాగాలి. ఆప్షన్ 4 నిరంతరం కొనసాగాలి. ఫార్మేటివ్ మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు ఎన్ని మార్కులు కేటాయిస్తారు? 5 మార్కులు, 15 మార్కులు, 10 మార్కులు, 20 మార్కులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 10 మార్క్స్. సంగ్రహణాత్మక మూల్యాంకనం లేదా సమ్మటివ్ అసెస్మెంట్ను సంవత్సరంలో ఎన్నిసార్లు నిర్వహిస్తారు? 3 సార్లు, 4 సార్లు, 2 సార్లు, 6 సార్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 3 టైమ్స్. పిల్లలు నేర్చుకోవడానికి దోహదపడే ఒక బోధనా అభ్యసన ప్రక్రియ. లోప నిర్ధారణ మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ప్రాయక్తిక మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నిరంతర సమగ్ర మూల్యాంకనం. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించిన వారు? జేమ్స్ ఎం బ్రాడ్ఫీల్డ్, రాల్ఫ్ టైలర్, ఎన్సిఈఆర్టీ లిండ్మాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రాల్ఫ్ టైలర్. విద్యార్థులలో పరస్పర సహకారం ఉందా లేదా తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్ష. చెక్ లిస్టులు, రేటింగ్ స్కేలు, సాంఘికమితి సాంకేతికాలు, విద్యార్థి సంబంధిత సంఘటనల రికార్డు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సాంఘికమితి సాంకేతికాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.